వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ మోసాలపై ఏపీ యూత్ గర్జించింది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ యువతరాన్ని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. యువతరం కదిలితే ప్రభుత్వాలే కూలిపోతాయని నినదించారు. అనేక చోట్ల పోలీసులు ఆటంకాలు సృష్టించినా యూత్ లెక్క చేయకుండా ఆందోళనలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ఏపీలో యువజనులు కదం తొక్కారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని చోట్ల యువజనులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయి, నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చింది మేనిఫెస్టో కాదు, మాయాఫెస్టో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందర్నీ మోసం చేయడమే చంద్రబాబు పాలసీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాలలో భారీగా వర్షం కురిసినా, కొన్ని చోట్ల పోలీసులు ఆటంకాలు సృష్టించినా యువత బెదరలేదు, వెనకడుగు వేయలేదు. చంద్రబాబు మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైందని, ఇది ఆగదు అని యువజనులు హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగం ఇవ్వకపోతే తన కాలర్ పట్టుకొని అడగమని లోకేష్ చెప్పారు అని, ఏ కాలర్ పట్టుకోవాలి అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయంటే కేవలం లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా లోకేష్ గారిని నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు కదా. ఈరోజు ఏ కాలర్ పట్టుకోవాలి సార్? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? కాలర్ పట్టుకొని అడిగితే కనుక మీరు ఉద్యోగాలు ఇవ్వరా అని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా అడుగుతా ఉన్నా. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు అని, తీరా కూటమి సర్కారు వచ్చాక ఉద్యోగాలు రాకపోగా ఉన్నవి పోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఇప్పుడు పోలీసులకు భయపడే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ గారు ఏ విధంగా అయితే పేదల తరపున ఉంటారో, పోరాడతారో, అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తోడుగా ఉండి ప్రతిదీ కూడా ప్రశ్నించి మేము ప్రశ్నించినందుకైనా వాళ్ళకి యువతకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా, కార్పొరేటర్స్ అందరం కూడా ఏకదాటిపై మేము నిలబడడం జరిగింది. గుంటూరులో యూత్ ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడా తగ్గలేదు. చంద్రబాబు ప్రభుత్వం మోసంపై యువజనులు నిరసన గళం వినిపించారు. చంద్రబాబు అంటేనే మోసం అంటూ మండిపడ్డారు. ఏదో షో ఆఫ్ చేస్తూ మేము జాబ్స్ మేళా పెడుతున్నాము, లేకపోతే మీ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఏదో బోగాస్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా అమలు అయ్యే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి బాండ్స్ ఇచ్చిన పెద్ద మనుషులంతా ఏమయ్యారు అని ప్రశ్నించారు రోజా. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అన్నారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లను పంచారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లందరూ ఎక్కడికి పోయారు? ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని. మరి ఎక్కడున్నారు? సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను. ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట మాట్లాడే చంద్రబాబుకు రాష్ట్ర వ్యాప్తంగా యువత నుంచి నిరసన సెగ తగిలింది. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు సర్కార్ స్పందించకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఉద్యమాలు నిర్వహిస్తామని యూత్ అల్టిమేటం జారీ చేసింది.